ఐదేళ్ల పాటు ఏపీని ఏలిన పార్టీ 2024లో దారుణంగా ఓడినా 40% ఓట్ షేరున్న పార్టీ 2014 నుంచి వరుసగా 3 సార్లు అసెంబ్లీ, మరో 3 సార్లు పార్లమెంటు ఎన్నికలలో పాల్గొని బలమైన రాజకీయ పార్టీగా వైసీపీ కొనసాగుతోంది. అలాగే 2 లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటుకుంది. ఏపీలో ఓటర్లు 4 కోట్లు, జనాభా 5 కోట్లు. మరి ఇందులో 40% ఓట్ షేర్ అంటే 1,60,00,000 మందికి పైగా 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారు. అంటే మొత్తం ఏపీ జనాభాలో 3వ వంతు అన్నమాట. ప్రతి ముగ్గురిలో ఒకరి వైసీపీ వైపు ఉన్నారు అన్నమాట. మరి ఇంతలా వైసీపీ ఏపీ రాజకీయాల్లో తన బలాన్ని చాటుకున్న వేళ ఏపీకి సంబంధించిన కీలకమైన అంశాలలో మరీ ఇంతగా కన్ఫ్యూజన్తో వ్యవహరించడం అంటే అది ఆ పార్టీకి మంచిదేనా అన్నది ప్రధాన ప్రశ్న. మరి ఏపీ ప్రజల మెప్పు పొంది మరోసారి అధికారం అందుకుని ఏపీ భవితను శాసించాలని చూస్తున్న వైసీపీకి రాజధాని వంటి అత్యంత ముఖ్యమైన అంశంలో అయోమయం ఉండడం అంటే చాలా సీరియస్గానే ఆలోచించాలని అంటున్నారు. ఇదే ప్రశ్నను మీడియా వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు సంబంధించి దానికి ఆయన చెప్పిన జవాబు చూస్తే వైసీపీ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నట్లుగా అర్థమవుతోంది. 5 ఏళ్ల పాలనలో 3 రాజధానులు మా విధానమని బొత్స అన్నారు. ఇప్పుడు మా విగన్ పేరుతో ప్రభుత్వానికి సూచన చేశామని చెప్పారు. మరి అమరావతి రాజధాని మీద మీ వైఖరి ఏమిటి అంటే మా వైఖరి ముఖ్యం కాదని ఆయన జవాబు ఇవ్వడం విశేషం. వారు అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు కదా, చెయ్యనివ్వండి, ఎవరొద్దన్నారు అన్నారు. ఇక అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద తాము పోరాడతామని బొత్స చెప్పారు. మరి వైసీపీ విధానం ఏంటి అంటే ప్రస్తుతం మా విగన్ అని బొత్స అంటున్నారు. ఇక అమరావతిలో పోరాటం చేస్తామంటున్నారు. సరే, అవినీతి మీద ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిందే. కానీ ఏపీకి 5 కోట్ల మందికి రాజధానిగా ఉన్న అమరావతి విషయంలో ఈ రోజుకి వైసీపీ స్పష్టత లేకుండా ముందుకు సాగుతోంది అన్న సందేహాలను బొత్స జవాబులలో కలుగుతున్నాయి. కానీ అక్కడ అవినీతి మీద మాత్రం కాదు అని సూటిగా స్పష్టంగా చెప్పొచ్చు కదా అంటున్నారు చాలామంది.